జై రామానుజ. అస్మద్గురుభ్యో నమః. భాగవతులందరికీ కూడా అడియని రామానుజదాసి వరలక్ష్మి అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. ఈరోజు మనం కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఏ సందర్భాల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ అవతారం అన్ని లోకముల వారు ఎల్లకాలం కొనియాడేటట్లు పొందిన అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరలిచ్చి, అర్జునునికి రథసారథ్యం చేసి, భగవద్గీతను ప్రసాదించి, కుచేలునికి అష్టైశ్వర్యాలను ఇచ్చాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అసలు విశ్వరూపము అనగా సకల చరాచర జగత్తునంతటిని తన యందు చూపుట అని అర్థం. ఏ ఏ సందర్భాల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు, ఆ సందర్భాలు ఏంటో తెలుసుకుందాం. పాండవ దూతగా రాయబారానికి వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుని సభలో విశ్వరూపాన్ని చూపించాడు శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధ సమయంలో అర్జునునకు విశ్వరూపం చూపించాడు. ఉదంక మహర్షికి భారత యుద్ధం అయిన తర్వాత విశ్వరూపం చూపించాడు. యశోదకు శ్రీకృష్ణుని బాల్యంలో తన నోరు విప్పి విశ్వం చూపించాడు. దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు తన సహజ రూపమును వైకుంఠంలో ఉన్నట్టు చూపించాడు. గోకులంలో బ్రహ్మకు ఆవులకు దూడలకు గొల్ల పిల్లలను మాయం చేసినప్పుడు తానే అన్ని రూపాలుగా అందరిగా మారడం, తన శక్తిని ప్రదర్శించాడు శ్రీకృష్ణుడు. అక్రూరుడు బలరాముడు శ్రీకృష్ణులను మధురకు తీసుకుని వెళ్తున్నప్పుడు అతనికి పరివార సమేతంగా పెరుమాళ్ళు దర్శనమయ్యేటట్లు తన లీలా విభూతిని అంతా అక్రూరుడికి కూడా చూపించాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపం చూపించిన సందర్భాల గురించి తెలుసుకున్నాం కొన్ని మాత్రం. జై శ్రీకృష్ణ.